హలో, నేను మీ సిఎస్ రావు. ఎన్నికల కోడ్ రావడానికి కొన్ని గంటల ముందు, అంటే శుక్రవారం అర్ధరాత్రి, అనేకమైనటువంటి జీవోలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీవోలు ఉద్యోగులవి, అలాగే అంగన్వాడీలవి, మున్సిపల్ కార్మికులవి, ఇలా రకరకాలు ఉన్నాయి. అయితే ఆ జీవోలు విడుదల చేసిన దాంట్లో చాలా ట్విస్ట్ ఇచ్చారు. ఆ ట్విస్ట్ ఏంటి అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు సీతా రత్నకుమార్ గారు మనతో ఉన్నారు. హలో అండి. హలో అండి, నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ వస్తుందని చెప్పి హడావుడిగా అర్ధరాత్రి వేళ తెల్లారేటప్పటికి అనేక జీవోలు ఇచ్చేశారు. వాటిలో ప్రధానంగా ఏంటంటే ఉద్యోగుల జీవో ఉంది, ప్రభుత్వ ఉద్యోగులు. సో ప్రభుత్వ ఉద్యోగులు గత 5 సంవత్సరాల నుంచి ఎన్ని రకాల డిమాండ్లు ఉన్నాయని మీకు తెలుసు. అయితే జీవోల్లో కొన్ని ట్విస్టులు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇవన్నీ అని ఏంటి, వాటి మీద మీ అభిప్రాయం? అంటే ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలయ్యే కొద్ది గంటల ముందు ఇచ్చారు అంటే ఒక కండిషనల్ ఇది పెట్టారు ఆయన. అంటే రేపు నేను గెలిస్తే ఇస్తాను అనేది, అంటే అది కండిషనల్గా చెప్తున్నారు ఆయన. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక మీరు ఎవరికైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మీరు ముందు నుంచే, అంటే నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మీరు చిత్తశుద్ధితో వాళ్ళకి చేసే ఉద్దేశం గవర్నమెంట్కు ఉంటే కనుక యూ వుడ్ హ్యావ్ డన్ దిస్ ఎక్సర్సైజ్ మచ్ బిఫోర్ కదా. ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అంటే తాయిలాలు ఇస్తున్నారు, అంటే తాయిలాలు ఇవ్వడము. ఇంకొకటి ఏంటంటే ఆయనకి ఉండే ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. ఆయన ఏం తప్పులు చేశారో ఆయనకి బాగా తెలుసు. ఆయన ఏమంటున్నారు ఈ ఎలక్షన్స్ ముందు, అంటే ఎంప్లాయీస్ని ఏమనుకుంటున్నారు ఆయన మైండ్లో వీళ్ళని ఏదో బిస్కెట్ వేస్తే నెక్స్ట్ ఇస్తాము అంటే దానికి ఆశపడి ఈ వర్క్ చేస్తారనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? విచ్ ఈస్ నాట్ రైట్ కదా. ఎలక్షన్స్ ముందు ఇవ్వడంలో, జస్ట్ నోటిఫికేషన్ విడుదల ఇవ్వడం వల్ల ఆయన మనస్తత్వం బయటపడింది తప్పితే ఆయనకి స్వతహాగా ఎంప్లాయీస్ వాళ్ళు చేసిన కష్టానికి ఓకే మనం సక్రమంగా డిఎల్ రిలీజ్ చేద్దాం, టైమ్లీ రిలీజ్ ఎక్కడ చేశారు? ఎందుకు ఇన్నాళ్ళ నుంచి పెండింగ్ పెట్టారు? ఎందుకు ఇవ్వాల్సినవి ఆన్ టైంలో ఇవ్వకుండా ఇక్కడ ఈ రోజు వరకు తొక్కిపట్టి రాత్రికి రాత్రి ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏంటి? అంటే ఏంటి, రేపు ఎలక్షన్స్కి వాళ్ళ ఓట్లు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఎక్కడ వ్యతిరేకంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటూ 2 or 3 వేసుకోండి, తీసుకుంటే కనుక మీకు హ్యూజ్ ఆల్మోస్ట్ 15 లక్షల మంది ఉంటారని, ఆ ఓట్లు ఎక్కడ దూరం అవుతాయో అనే ఒక భయంతో ఇలా వేస్తారేమో, ఓహో మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తే మనకి డిఎల్ ఇస్తారేమో అనే ఆలోచన గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అపోహలో ఉన్నారు. ఈ రోజున గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు డిఏలు వాటి గురించి కాదండి, వాళ్ళు కూడా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పిల్లలు కూడా ఒకటే మాట ఏంటంటే, మనకి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా, ఇండస్ట్రీస్ ఏమన్నా వస్తాయా, మన పిల్లలకి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో ఉందా, ఇవన్నీ కూడా ఈ రోజున గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఏదో డిఎల్ ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారనుకుంటే పొరపాటు. సో ఈ థాట్ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్క ఆంధ్రుల్లో ఈ రోజున మొదలైంది. సో ఆ ప్రాసెస్లో భాగంగా మీరు 2 డిఏలు కాదు, రాత్రికి రాత్రి మీరు 3 డిఏలు ఇచ్చినా మీరు ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్, మీరు అసలు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఫస్ట్ మళ్ళీ నేను గెలిస్తే ఇస్తానంటున్నారు. అదేంటది? మీరు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసినా వాళ్ళ రిజల్ట్ వాళ్ళదే ఉంటుంది. వాళ్ళ మైండ్లో ఏదైతే ఉందో 20,000 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో పెండింగ్ ఉన్నాయి, అవి రిలీజ్ చేయమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, చేయట్లా. సో ఆ 20,000 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే కనుక మళ్ళీ గెలిపించాలి అనేది ఈ జీవోల యొక్క. అలా కాదండి, అసలు ఆయన ఏ విధంగా ఆయన డబ్బులు జనరేట్ చేస్తారో ఫస్ట్ చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అనౌన్స్ చేసే ముందు, జీవోలు ఇచ్చే ముందు ఫస్ట్ మీకు రెవెన్యూ ఎంత ఉంది, రాష్ట్రానికి రెవెన్యూ ఎంత ఉంది, ఎంత వస్తుంది, ఎంత మనం పే చేయగలము, ఒకటి బ్లూ ప్రింట్ ఇది ఇవ్వమని చెప్పండి. ఓకే నేను 20,000 కోట్లు ఇవ్వాలి, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తాను అనే ఒక కండిషన్ క్లాస్ పెడుతున్నారు కదా. ఓకే ఫైన్, మీరు 20,000 కోట్లు మీరు ఎలా జనరేట్ చేస్తారో చెప్పండి. ఆన్సర్ ఏమి ఉండదు, ఎందుకంటే అక్కడ ప్లానింగే లేదు, ఇంప్లిమెంటేషనే లేదు. ఎలా వస్తాయి? వచ్చిన డబ్బులు వచ్చినట్టు అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా చాలా తప్పు జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ ప్రతి ఆంధ్రుడి మీద లక్షల అప్పుని జగన్మోహన్ రెడ్డి గారు తన స్వప్రయోజనాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం, ఓట్ల కోసం
లక్షల కోట్ల అప్పులు తెచ్చి పప్పు బెల్లాల్లాగా పెంచడం అనేది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ప్రతి ఆంధ్రుడి మీద అప్పు పెరుగుతుంది. రాబోయే 3-4 years తర్వాత అసలు కన్నా వడ్డీ ఎక్కువ కట్టే పరిస్థితి వస్తుంది. ఎంప్లాయీస్ తెలియదు ఆ సంగతి, తెలుసు. అందుకే వాళ్ళు ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రభుత్వంలో భాగస్వాములు కదా వాళ్ళు కూడా. దే నో వెరీ వెల్. మనకన్నా ఎక్కువగా ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో మీరు ఎవరినన్నా కదిలించి చూడండి, మీ శాఖలో డబ్బులు మీకు వస్తున్నాయా, వస్తున్నాయి మాకు తెలియకుండానే వెళ్ళిపోతున్నాయి అంటారు. యూ చెక్ ఎనీ సీనియర్ లెవెల్ పీపుల్ని అడగండి. ఒక 20 కోట్లు 30 కోట్లు ఏదన్నా వాళ్ళ డిపార్ట్మెంట్కి వస్తే కనుక వీళ్ళకి కన్ను మూసి తెరిసే లోపల ఈ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. ఎటు వెళ్ళిపోతున్నాయో ఏంటో, ఏం ఖర్చు పెడుతున్నారో దట్ ఈస్ ఇమ్మెటీరియల్. కానీ డబ్బులు అయితే ఆ డిపార్ట్మెంట్కి ఉండట్లా. కానీ ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల లీడర్లు ఉన్నారు. వెంకటరామరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, తర్వాత బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, వీళ్ళే నలుగురు కనిపిస్తుంటారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జేఏసీ లీడర్లు అనుకునే వీళ్ళని. సో వాళ్ళల్లో ఇప్పుడు ముగ్గురు, వెంకటరామరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, వీళ్ళు ముగ్గురు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ జీవోలు ఇచ్చిన తర్వాత. అంటే ఇక్కడ ఎంప్లాయీస్ అది గమనిస్తారు. వీళ్ళు ఎంప్లాయీస్ తరపున ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తుల్లాగా ఉన్నారా? డెఫినెట్గా ఎంప్లాయీస్ అన్న పిచ్చోళ్ళ అండి, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, దే నో ఎవ్రీథింగ్. వాళ్ళ లీడర్స్ ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అనేది దే విల్ క్యాలిక్యులేట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఎలక్షన్స్ వాళ్ళే జరిగినప్పుడు ఇవన్నీ వాళ్ళ అమ్ముల పొదులు అస్త్రాల్లాగా ఉంటాయి. ఈ రోజున వాళ్ళకేమన్నా స్వలాభం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏ విధంగా సపోర్ట్ చేస్తారండి? వాళ్ళు దే ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, దే ఆర్ నాట్ సపోజ్ టు సపోర్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ. ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజలకు చేరవేసే విధానంలో, విధి విధానాల్లో భాగస్వాములు అవ్వాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉండడము దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ అ పొలిటికల్ పార్టీ. యూ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్. కానీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే ఫేస్ రికగ్నిషన్ పెట్టమన్నాము, టైంకి రమ్మన్నాము, వాళ్ళు రాలేక ఏదైతే కండిషన్స్ పెట్టారో ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయట్లేదు. వాళ్ళు ఫేస్ రికగ్నిషన్ పెట్టినందువల్ల వ్యతిరేకంగా ఉన్నారు. అంటే పని చేయడానికి ఉద్యోగులు ఇష్టపడలేదు అనే యాంగిల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధపడుతున్నారు అనేది లేదండి. అంటే ఒకటేంటంటే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు పని చెయ్యట్లేదు అంటే దట్ ఈస్ డెఫినెట్గా ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి గారు, నో డౌట్ ఆన్ దాట్. జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్గా ఉంటే, పవర్ఫుల్గా ఉంటే ఎవ్రీథింగ్ స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఎంప్లాయీస్ కూడా పర్ఫెక్ట్గా ఉంటారు. ఎంప్లాయీస్ పని చేయట్లేదు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అయి ఉండొచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు హీ డజంట్ నో హౌ టు గెట్ వర్క్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్. కానీ ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తే ఓట్లు పడతాయి ప్రజల నుంచి అనే భావంతో వాళ్ళు ఉన్నారు. దాట్ ఈస్ రాంగ్ అజంప్షన్ అండి, దట్స్ రాంగ్ అజంప్షన్. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు రెండు కేటగిరీస్. వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటే ప్రజలు వాళ్ళని నమ్ముతారు, మన ప్రభుత్వాన్ని నమ్ముతారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని బ్యాట్ చేస్తే ప్రజలు మనం నమ్ముతారు అనే అపోహలో కనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు టైమ్ టు చేంజ్ హిజ్ అడ్వైజర్స్. ఇట్ ఈస్ టోటలీ రాంగ్ అడ్వైస్. ఈవెన్ అంగన్వాడీల విషయంలో కూడా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ నిత్యావసర వస్తువులు కానీ ఉంటాయి కదా పిల్లలకి అరేంజ్ చేసి మిస్యూజ్ చేస్తున్నారు అనేది వాళ్ళ మీద కూడా చెప్పి దాదాపు 4 రోజుల పాటు వాళ్ళు చేస్తే, ధర్నా చేస్తే వాళ్ళ డిమాండ్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలంటే జీవోలు ఇచ్చారు వాళ్ళకు కూడా. అది కూడా రాంగ్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ మీకు కొన్ని ఫెసిలిటీస్ ఇస్తుందండి, అది మీకు ఇచ్చింది. పప్పు కావచ్చు, ఉప్పు కావచ్చు, ఏదన్నా మీకు రిలేటెడ్ మీకు చెందాల్సినవి యాజ్ పర్ ద రూల్, గవర్నమెంట్ రూల్ వాళ్ళకి అన్నీ వస్తున్నాయి. వచ్చిన తర్వాత నువ్వు తింటావా, నువ్వు నీ పిల్లలకి పెట్టుకుంటావా, నీ పక్కింటి వాళ్ళు ఇచ్చుకుంటావా, అది నీ ఇష్టం. మీకు ఇచ్చేసిన తర్వాత అది మీ ఇష్టం. మీరు తినకపోతే మీ కడుపు మాడుతుంది, పక్కింటి వాళ్ళకి ఇచ్చుకుంటే అది మీకు. అంగన్వాడీలు అక్కడ పిల్లలకి పెట్టాలి కదా, అది రూల్ కదా, అది సెంట్రల్ గవర్నమెంట్ రూల్ అది. సో ఇక్కడ మిస్యూజ్ జరుగుతుంది అనేది. ఇప్పుడు వాళ్ళేది పిల్లలకి పెట్టకుండా వాళ్ళు పక్కదోవ పట్టిస్తున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి యాక్షన్ తీసుకోండి. ఇది ఇఫ్ నిజంగా అంగన్వాడీ వాళ్ళు పిల్లలకు అన్యాయం చేసి పక్కదోవ పట్టిస్తుంటే కనుక డెఫినెట్గా మీరు యాక్షన్ తీసి సక్రమంగా చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ మీరు వాళ్ళకి ఇవ్వాల్సినవి తప్పించుకునే ప్రాసెస్లో వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు.
అంగన్వాడీకి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళని మీరు ఇవ్వాల్సింది ఇవ్వకుండా అడ్డు చెప్పడం కోసం వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. మీకు వాళ్ళు సరిగ్గా సక్రమంగా నిర్వర్తించకపోతే మానిటరింగ్ చేయండి, ఇన్స్పెక్షన్ చేయండి. మీరు ఇచ్చిన ఫండ్స్ కానీ మీరు ఇచ్చిన మెటీరియల్ కానీ ఏదైనా కూడా ప్రాపర్ యూటిలైజేషన్ అవుతుందా లేదా ఇన్స్పెక్ట్ చేయండి, మానిటరింగ్ చేయండి. ఎక్కడన్నా ఏదన్నా అవకతవకలు జరిగినాయి అని మీకు అనిపిస్తే అక్కడ సెటరేట్ చేయండి. ఎక్కడో ఒక చోట సపోజ్ అనుకుందాం అవకతవకలు జరిగినాయి అని, కానీ నువ్వు ఎంటైర్ సిస్టమ్ని ఎలా బ్లాక్ చేస్తారు? వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, అంగన్వాడీ వాళ్ళు ఆర్గనైజ్ సరిగ్గా చేయట్లేదు అంటే అక్కడ మీరు ఇది చేయండి, సర్జికల్ స్ట్రైక్స్ లాగా. అంతేగాని మీరు ఎంటైర్ సిస్టమ్ని పెట్టేసి వాళ్ళకి రావాల్సిన నిధుల్ని ఆపుతామంటే కరెక్ట్ కాదా? సో వాళ్ళు 1 month చేశారు, మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకుంటున్నారా? 1 month వాళ్ళు సమ్మె చేశారు, అనేక డిమాండ్లు పెట్టారు, అప్పుడేమో ఒప్పుకోలేదు. ఇప్పుడు కొన్ని అప్పట్లోనే ఒప్పుకున్నామని చెప్పారు, వాటికి జీవోలు ఇవ్వమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇప్పుడు జీవోలు ఇచ్చారు. గవర్నమెంట్ ఉద్యోగులేమో 5 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే సిపిఎస్ కోసం అది దాని గురించి మాట్లాడకుండా ఇప్పుడు వాళ్ళు ఏదో కొన్ని డిమాండ్లు జీవోలు ఇచ్చారు. ఈ జీవోలు చెల్లతయ్యా లేదంటే ఓట్ల జీవోలు అనుకోవాలా? 100% ఓట్ల జీవోలే. మీకు ఏమన్నా డౌటా? 100% ఇప్పుడు ఇవ్వడంలోనే ఆయన స్ట్రాటజీ బయటపడింది. ఎందుకు ఇస్తున్నారండి ఇప్పుడు? మీరు ముందే చెప్పు ఉండాల్సింది. ఓకే, నేను ఒక 6 నెలల ముందో ఒక 1 year ముందో మనకి ఇప్పుడు ఫండ్స్ లేవు, వీ కెనాట్ పే, మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, సో ఈ జీవోలు మీకు ఇప్పుడు ఇస్తున్నామని ఆ రోజునే వాళ్ళకి నోటిఫికేషన్, జీవో నోటిఫికేషన్ మీకు ఇంత పెంచుతాం, ఇంత పర్సంటేజ్ పెంచుతామని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అంగన్వాడీ వాళ్ళు స్ట్రైక్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి రావాల్సినవి అవి అన్నీ కూడా మీరు ఆ రోజునే చేసుంటే కనుక మీ చిత్తశుద్ధితోటి కొంచెం నమ్మేవారు. బట్ బిఫోర్ రిలీజింగ్ నోటిఫికేషన్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు ఇప్పుడు చెప్తున్నారంటే మిమ్మల్ని ఎలా నమ్ముతారు ప్రజలు? అదే అంటున్నారు. అలా ఓకే జీవోలు ఇచ్చేస్తే ఏదో బిస్కెట్లు వేస్తే తోకాడించుకున్నట్టు మీరు ఆడించినట్టు ఆడతారని ఎంప్లాయీస్ కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ అనుకుంటే కనుక నేను అదే అంటున్నా, మీరు చాలా పొరపాటు పడుతున్నారు. మీకు ఇచ్చే అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా చేంజ్ చేసుకుంటే బెటర్. రైట్ అండి, థ్యాంక్ యూ. సో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ పోయే ముందు కొన్ని గంటల ముందు షెడ్యూల్ రావడానికి జీవోలు ఇచ్చారు. ఇవి ఓటుకు నోటు మాదిరిగా ఓటుకు జీవోల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. సో వీటి మీద ప్రజలే తీర్పు ఏ విధంగా ఇవ్వబోతున్నారు అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ.